ఫార్చునేట్లీ యూ హ్యావ్ ఎ మదర్ అట్ హోమ్ అండ్ టీచర్ అట్ హోమ్ మ్యామ్. ఆన్ దట్ వే డెఫినెట్‌గా ఆవిడ సైన్స్ టీచర్ కాబట్టి మీరు హ్మ్. ఎయిమ్స్‌లో సీట్ వచ్చింది. ఇఫ్ అట్ ఆల్ సోషల్ టీచర్ అయ్యుంటే నాకు తెలిసి యూపీఎస్సీ కూడా క్రాక్ చేసి ఉండేవాళ్ళు. దాని వైపు కూడా ఆలోచించేవాళ్ళేమో. లేదు. ఎనీ థాట్స్ ఆన్ దట్? ఐ థింక్ ఎయిమ్స్ ఈస్ ఎ బిగ్గర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డీల్ నౌ అండ్ ఎవ్రీథింగ్ యువర్ సర్వీస్ డైరెక్ట్‌గా కూడా విత్ హిస్ క్రెడెన్షియల్స్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ సర్వ్ ద సొసైటీ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ యూపీఎస్సీ ఆర్ ఐఎన్ఐ సెట్. అన్‌డౌటెడ్లీ యూ క్రాక్డ్ అండ్ యూ ఆర్ దేర్ ఫర్ ద సొసైటీ and you will be there for the society ma'am. We are so confident about that and we thank especially ఎందుకంటే మీ మదర్ని కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా థ్యాంక్ చేస్తాం. ఎందుకంటే చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది ఒక స్టోరీ. అంటే ఒక సైన్స్ టీచర్గా ఉండి చిన్నప్పటి నుంచే ఆ ఫండమెంటల్స్ అనేటువంటివి మనకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేటువంటిది హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్గా చిన్నప్పటి నుంచి ఉండడం అనేటువంటిది యాడెడ్ అడ్వాంటేజ్ దట్ మేడ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏజ్ అండ్ ఆల్సో ఇంటర్మీడియట్. అండ్ కమింగ్ టు ది నీట్ ఎగ్జామినేషన్ పార్ట్, ఈ ఫిజిక్స్ సాల్వింగ్ సంబంధించి చూసినట్లయితే హడలిపోతుంటారు కదండి మేడం. ఆన్ దాట్ నోట్ ఎలా మీరు సబ్జెక్ట్ వైజ్గా బాటనీ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి అండ్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ని డీల్ చేశారు? ఫిజిక్స్ నాకు మ్యాథ్స్ ఎప్పుడు అంత ప్రాబ్లం అవ్వలేదు స్కూల్లో. Hmm. నేను మ్యాథ్స్‌లో బానే చేశాను. అందుకని నాకు ముందటి నుంచి ఒక భయం లేదు. చాలామంది ఆ సబ్జెక్ట్‌ని చూడడమే భయంతో చూస్తారు. సో, వాళ్ళకి అది దాని లోపలికెళ్ళడమే అంటే ఫస్ట్ స్టెప్‌లోనే భయం పెట్టుకొని ఎళ్ళకండి. చాలా సింపుల్ సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్. మనం ఆ ఏజ్‌లో అది చేయగలం కాబట్టే మనకు ఆ సిలబస్ పెట్టబడింది. సో, ముందు భయంతో అప్రోచ్ అవ్వకూడదు. చాలా సింపుల్ ఉంటది. ఒకటి కాన్సెప్ట్ మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చాక ప్రాక్టీస్ చేయండి. నేను అన్ని పాసిబుల్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసేదానండి. దానిలో ఉన్న ఎగ్జాంపుల్ క్వెషన్స్ అవ్వచ్చు, టెక్స్ట్ బుక్ క్వెషన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు క్వెషన్ పేపర్‌లో ఇచ్చే క్వెషన్స్ అవ్వచ్చు, అన్నీ నోట్ చేసుకొని నాకు నేను ఒక సెపరేట్ నోట్స్ తయారు చేసుకొని పెట్టుకునేదాన్ని. ప్రాక్టీస్ ఇస్ ద కీ. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మిస్టేక్స్ తగ్గుతాయి. మిస్టేక్ చేయడానికి భయపడొద్దు. అటెంప్ట్ చేయండి. మిస్టేక్ చేయడం తప్పు కాదండి. ఆ మిస్టేక్‌ని మళ్ళీ రిపీట్ చేయడం అన్నది తప్పు. అది రిపీట్ చేయకుండా ప్రతి మిస్టేక్ నుంచి నేర్చుకుంటూ ఆహ్, మీరు చేసే ప్రతి మిస్టేక్ నుంచి మీ కాన్సెప్ట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అది టార్గెట్‌గా పెట్టుకొని ముందుకెళ్తే ఫిజిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ అండి.